శిరీష నో నో. అసలే ఓ బిడ్డను కోల్పోయారు, ఇంకా ఆ బాధలోంచి కోలుకోకముందే మళ్ళీ ఈ సిచ్యువేషన్ రావటం మంచిది కాదు బాసు. అక్కకి నిజం తెలిసేలా చేసి తనని పోగొట్టుకోవడం కన్నా ఈ పూటకి మోసం చేసి తనని కాపాడుకోవటం ముఖ్యం బాసు. మృత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ. ఆపో. ఎక్కడికే? లోపలికి. దేనికి? శోభనానికి మావయ్య. ఇక్కడ శోభనాలు జరగబడ్ను అని బోర్డు పెట్టారా? ఇద్దరు ఎగేసుకు వచ్చేసారా? అది కాదు శివమణి, మీ అక్కే రమ్మంది. మా అక్రమ్మంటే వచ్చేడువేనా? మావయ్య దయచేసి నన్ను హీరోని చేయకు సత్య, హీరోని చేయకు. హీరోనెవడు చేశాడు? నువ్వు కమెడియన్ కదా. సత్య ఇప్పుడు కమెడియన్స్ హీరోలు అవుతున్న రోజులు ఇయ్యి. సారీ మావయ్య. ఇప్పుడు నీకేం కావాలి? నీ ప్రాణాలు కావాలి. ఎత్తావా? ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న కత్తి. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. నువ్వు 100 ఏళ్ల ముందు పుట్టావా మావయ్య? సత్య ఎమోషన్లో హాస్యం మిక్స్ అయికో. సరే చెప్పు. తయారు చేసినప్పటి నుంచి ఎవ్వరూ వాడలేదు. ఏ చేతకాక? ఛాన్స్ రాక. ఎవరన్నా మాట వెనకపోతే కదా పొడిచేసేది, ఎవరన్నా ఎదురు తిరిగితే కదా అట్టగా నరికేసేది. దీన్ని చూడగానే ఒక్కొక్కడు ప్యాంటు తడిపేసుకునే వాళ్ళు. అంటే నువ్వు కూడా తడిపేసుకున్నావా? మేమెంత తడుపుకుంటాం? మమ్మల్ని చూసి జనం తడిపేసుకునే వాళ్ళు. ఇన్నేళ్లుగా మూలన పడున్న ఈ కత్తిని మళ్ళీ బయటికి ఎందుకు తీసానో తెలుసా? సాన పట్టడానికా? కాదు, ఈడి చావు చూడ్డానికి. మావయ్య ఆయన నా భర్త. ఏయ్, భర్త అయితే నాకేంటి, బావుల కప్ప అయితే నాకేంటి? నేను ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నావు. మరి ఎవరి మాట వింటావు మావయ్య? ఎవరి మాట ఎన్ననే చెప్తున్నాను. ఈ రోజు ఈయన్ని సంపేస్తాను. మావయ్య నా మొహం చూసి కూడా వారిని వదిలేలేవా? చిన్నప్పుడు అన్నం తిన్నాక నా మూతి తుడిచిన నువ్వే ఈ రోజు నా బొట్టు తుడుస్తావా? నా కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే చెట్టు నరికేసిన వాడివి. ఇప్పుడు నీ చేతులారా నా జీవితాన్ని నాశనం చేస్తావా మావయ్య? పైకి లెగు సత్య, పైకి లెగు. ఈ మేనమామ చూపించిన ప్రేమ నీకింకా గుర్తుందా? హైదరాబాద్ నుంచి వచ్చాక నన్ను మర్చిపోయావు అనుకున్నాను సత్య, మర్చిపోయావు అనుకున్నాను. గుర్తుంచుకున్నావు సత్య, ఈ మావయ్యని గుర్తుంచుకున్నావు. సరే సత్య, నీకోసం, కేవలం నీకోసం ఈయన్ని చంపకుండా వదిలేస్తున్నాను. రాయ్, నేను కళ్ళు మూసి తెరిసే లోపు ఇక్కడి నుంచి పారిపోయావంటే కనీసం ప్రాణాలతో అయినా మిగులుతావు. కాదు, సత్య కావాలి, శోభనం కావాలి అని మూలిగావంటే కత్తికో గండగా నరుకుతా. ఇదంతా కళ. అమ్మా, అమ్మా, హరిగడ వస్తున్నాడు. నేనేమో పెట్లా ఉన్నాను, ఆడొచ్చి పిడుగులా గుద్దేస్తాడు. ఆడి తాటికి మనం తట్టుకోగలమా? వచ్చేస్తున్నాడు.
మావయ్య ఏంటి ఇక్కడున్నా? మిమ్మల్ని ఆహ్వానిద్దామని. మరి చేతిలో ఆ కత్తేంటి? మీకోసమే. అంటే సోమరానికి వెళ్ళే వాళ్ళకి కత్తి అవటం మా ఇంటి ఆచారం. అలాంటి ఆచారం కూడా ఉందా మావయ్య? వందలా నీకు తెలీదా? నేను చెప్తున్నాను కదా. ఇదిగో తీసుకొని. ఏం అక్కర్లేదు. సర్లే పద బాసు, మనం వెళ్దాం. హరి రా హరి రా హరి. రా హరి రండి. గంట ముందుగానే వచ్చారే, పర్వాలేదు. వాళ్ళు తిన్నారో లేదో వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి. భోజనాలు చేయడానికి ముందే కొత్త బట్టలు కట్టుకోవడం నయం. ఎలాగైనా సరే. ఏం హరి? ఒక్క నిమిషం. మీ అరేంజ్మెంట్స్ ఆపితే నేను చెప్పాల్సింది చెప్తాను. ఏమైంది హరి? చూడండి గోపాలరావు గారు, ఈ కార్యం బలవంతం మీద జరగకూడదు. అలా చేస్తే దాని శోభనం అనరు, దానికి ఇంకో పేరుంది. నేనిక్కడికొచ్చింది మీరు చెప్పినట్టు తలాడించి శోభనం చేసుకోవడానికి మాత్రం కాదు, ఈ శోభనం జరగదు అని చెప్పడానికి. ఎందుకు చేసుకోవు? ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఓ భార్య ఉంది. ప్రాణమైన వదులుతాను గాని నా శిరీషకు మాత్రం ద్రోహం చేయను. మాటకు ముందొకసారి వెనకొకసారి శిరీష నా భార్య, శిరీష నా భార్య అని అంటున్నావు. శిరీష మాత్రమే నీ భార్య అయితే నా కూతురేంటి? ఉంపుడు గత్తా? చింతామణి మీరుండండి. నాకు శత్రువైనా నా కూతురు మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఒక మెట్టు దిగాను, అల్లుడుగా ఒప్పుకున్నాను. వ్యవహారం ఇంత దూరం వచ్చాక కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మా, నేనేమైనా నిన్ను అడిగానా నాకు శోభనం ఏర్పాటు చేయమని, బాస్ని ఇబ్బంది పెట్టమని? ఎందుకని వద్దు అంటున్న పనిని మా చేత బలవంతంగా చేయాలని చూస్తున్నావు? మా ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? ఏంటి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? నా కూతురి కాపురం సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప? ఆ శిరీషలాగే నువ్వు కూడా తలెత్తుకుని తిరగాలనుకోవడం తప్ప? ఈ శోభనం ఏర్పాటు చేయడం తప్ప? ఏది తప్పు? చూడు, ఈ పెళ్ళేమీ మా ఇద్దరి ఇష్టపూర్తిగా జరగలేదు. నా చెల్లెలి కాపురం కాపాడడం కోసమే జరిగింది. బావుంది హరి, చాలా బావుంది. నువ్వు బాగుండడం కోసం, నీ చెల్లెలు బాగుండడం కోసం మా జీవితాలు నాశనం అయిపోవాలా? నువ్వు కట్టిన తాళి దీని మెళ్ళో ఉంది. ఇప్పుడు నువ్వే కాదంటే దీని జీవితం ఏమైపోతుంది? ఈ విషయం తెలిస్తే ఎవరైనా దీన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా? పనైపోయాక నా కూతుర్ని వదిలేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావా? నా కూతురికి చిన్న దెబ్బ తగిలితేనే దానికి కారణమైన వాళ్ళ అంతు చూడాలనుకుంటాను. అలాంటిది నీ వల్ల దాని జీవితమే నాశనం అవుతుంది అంటే ఏం చెయ్యడానికైనా వెనకాడను. ఏం చెప్పి నిన్నిక్కడికి రప్పించాను అదే నిజాన్ని ఊరందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్లే నీ మొహాన ఉమ్మేస్తారు, నా కూతురుతో కాపురం చేయిస్తారు. చింతామణి! హరి,
చింతామణి నువ్వు ఉండు. ఇంటికొచ్చిన అల్లుడితో ఇలాగైనా మాట్లాడేది? బాబు హరి, తన మాటలకి నువ్వేమీ అనుకోవద్దు. ఎంత కాదనుకున్నా తను ఒక తల్లే కదా. కూతురికి అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక అలా మాట్లాడుతుంది. అయినా నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఈ శోభనం అయినా మీ ఇద్దరికి పెళ్ళైన విషయం మేమెవరికి చెప్పం. నీకిష్టమైనప్పుడు తీరిక కుదిరినప్పుడే చెప్పు. ఇప్పుడు మాత్రం కాదనుకో హరి. ఎలా కాదంటాడండి? తీసుకోండి కొత్త బట్టలు, వెళ్ళి మార్చుకుని రండి. వెళ్ళలుడు, అంతా నీ మంచికే. బాసు నేను చెప్తున్నాను కదా, పద. రా. ఈ శివమణిగాడు ఎక్కడా కనిపించడం లేదేంటి? శివమణి, ఓయ్ మనకే ఎక్కడున్నావురా? వస్తున్నానుండు. వస్తున్నాను మనకే. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు మనకే, ఏ చెప్పుకోలేని బాధలో. ఏడ్చావులే. ఏమండి, ఒక 500 ఇవ్వండి. ఇదిగో. ఈ డబ్బులు తీసుకుని సినిమాకెళ్ళు. అబే మూడ్ లేదు మనకే. వెళ్తే అదే వస్తుందిలేరా, వెళ్ళు. అడిగితే 100 రూపాయలు కూడా ఇవ్వవు. ఇప్పుడు అడగకుండానే 500 ఇచ్చా, పైగా సినిమాకి వెళ్ళమంటున్నావు. ప్రశ్న లాపి వెళ్ళలేదనుకో, రేపటి నుంచి పస్తులే. వద్దులే, అసలే కష్టాల్లో ఉన్నాం, పొత్తులు ఎక్కడ ఉంటాం. ఏదో సినిమా చూస్తాం, ఏం చేస్తాం. నన్ను క్షమించు బాసు, ఇదంతా నా వల్లే. నువ్వే నన్ను క్షమించాలి సత్య. మీ అమ్మనేది కూడా కరెక్టే. నా స్వార్థం కోసం, నా చెల్లెలి కాపురం కోసం నిన్ను పణంగా పెట్టడం నా తప్పే. నువ్వు మాత్రం ఇదంతా కావాలని చేసావా బాసు? ఇదంతా మా వల్లే కదా. బాసు, నాదో చిన్న డౌట్. నాతో శోభనం అంటే నువ్వేమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? సత్య, ఏం మాట్లాడుతున్నావు సత్య? నీ మెళ్ళో ఉన్న తాళికి ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం శారీరకంగా కలిస్తే ఆ పాపం నేను జీవితాంతం మోయాలి. నిన్ను మోసం చేశానన్న బాధ నన్ను చచ్చేదాకా వెంటాడుతుంది. శోభనం చేసుకోమంటే పాపం పుణ్యం అంటావేంటి బాసు? ఈ కార్యం అయితే గాని నువ్వు నా సొంతం కావు. అంత ఈజీగా ఎలా వదిలేస్తాను నిన్ను? నన్ను అర్థం చేసుకుని నా కష్టాన్ని తీర్చావు. సుభద్ర కాపురాన్ని నిలబెట్టావు. ఎలాగలా ఈ గండం కూడా గట్టెక్కితే చాలు. శోభనాన్ని గండవన్న మొట్టమొదటి వ్యక్తివి నువ్వే బాసు. నేను కూడా అదే కోరుకుంటున్నాను బాసు. కానీ పరిస్థితులు మన చేతులు దాటిపోయాయి. మా అమ్మ ఫ్రస్ట్రేషన్ చూసావుగా. ఈ శోభనం జరగకపోతే మన పెళ్లి గురించి అందరికీ చెప్పేస్తానంటుంది. తను అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బాసు. ఈ శోభనాన్ని దాటేయడం పెద్ద కష్టం కాదు, కానీ ఆ తర్వాత మా అమ్మని ఆపడం ఎవ్వరి తరం కాదు. మా అమ్మ నిజం చెప్పేస్తే అక్క ఆవేశాన్ని ఆపలేం, జనానికి సర్ది చెప్పలేం. నువ్వు నా హీరోవి బాసు. నువ్వెప్పుడు గొప్పగా ఉండాలని కోరుకుంటాను. అలాంటి నువ్వు నిజం తెలిస్తే తల దించుకోవాల్సి వస్తుంది. అది నాకిష్టం లేదు బాసు. నీ గౌరవం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే బాసు. త్వరగా డ్రెస్ మార్చుకో బాసు.
అర్జున్ నాన్న అడగడం మర్చిపోయాను, నీకేం గిఫ్ట్ కావాలి? ఏదైనా ఇస్తారా అయ్యగారు? ఏదైనా. వాడు నా కొడుకే. వాడి కాక ఇంకెవరికి ఇస్తాను? పైగా రేపు వాడి బర్త్డే. మాట తప్పకూడదు మరి. మాట తప్పడం మా ఇంట వంట లేదు. అర్జున్ బాబు, ఉదయం నన్ను అడిగారు కదా, అది అడగండి. అర్జును నిన్ను గిఫ్ట్ అడిగాడా? నేనెప్పుడు అడిగాను? అప్పుడే మర్చిపోయారా? నేను మర్చిపోయానా? సరేరా, ఏమడిగావు నువ్వే చెప్పు. బాగా ఆకలిగా ఉంది, ఒక ప్లేట్ పూరి చేసి తీసుకురా అన్నాడు. ఓరిని. పూరీలు దోశలు గిఫ్ట్లు అవుతాయా? ప్లేట్ పూరి తేలేని వారు గిఫ్ట్ మాత్రం ఏమిస్తారండి? ఏడిసావులే. అర్జున్ చెప్పు, నీకేం కావాలి? మామూలుగా బర్త్డే బాయ్కి గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. ఈసారి మనం కొత్తగా ట్రై చేద్దాం నాన్న. ఓ, కొంపదీసి గిఫ్ట్లు వాళ్ళిస్తే దాని బిల్లు మీరు కడతారా బాబు? దాదాపుగా అలాంటిదే. ఇదేదో బాగుంది బాబు. అయితే నేను ఒక ఇల్లునే గిఫ్ట్ గా ఇస్తాను. అంత ఎగ్జైట్ అయిపోకు. బర్త్డే నాది కాబట్టి మీ అందరికీ గిఫ్ట్స్ కూడా నేనే ఇస్తాను. ఇదెక్కడ పద్ధతిరా? కొత్తగా ఉంటుంది నాన్న. సరే అలా కానీ. ముందుగా మై ఫేవరెట్ సుభద్ర నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పు సుభద్ర, నీకేం గిఫ్ట్ కావాలి? నాకేం గిఫ్ట్ అక్కర్లేదు, నేనే నీకిస్తాను. నువ్వు నాకివ్వడం ఏంటి సుభద్ర? నాకు నువ్వే పెద్ద గిఫ్ట్. ఈసారి మాత్రం నేనే ఇస్తాను, కాదనకూడదు, అంతే. పోనీ తీసుకోమ్మా, ఏదో సరదా పడుతున్నాడు కదా. సరే. కానీ అడిగాక కాదనకూడదు. సమస్య లేదు, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. రే అర్జున్, ఏంట్రా ఆ మాటలు? ఏదో ఫార్మాలిటీగా అన్నానన్నా, అంత మాత్రాన సుభద్ర నా ప్రాణాలు అడిగేస్తుందా ఏంటి? ఏం సుభద్ర? నువ్వివ్వగలిగిందే. అడుగు సుభద్ర. అర్జున్, అది నీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో నేనంటూ పూజించేది, ప్రేమించేది, అభిమానించేది మా అన్నయ్యనే. నీ పుట్టినరోజున మా అన్నయ్యని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని నా కోరిక. బాస్ని వీడియో తీ.